హలో గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ మై సబ్స్క్రైబర్స్ అండ్ న్యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. వ్యాలంటైన్స్ సందర్భంగా నేను కొబ్బరి అన్నం చేసుకుంటున్నానండి. 2 గ్లాసులు బాస్మతి రైస్కి ఒక చిన్న కొబ్బరికాయతోటి కొబ్బరి పాలతోటి కొబ్బరి అన్నం వండుతున్నాను. చూసి ప్రాసెస్ చూడండి. ఇవన్నీ 1 స్పూను ఆయిల్, 1 స్పూను నెయ్యి కలిపి దాంట్లో ఈ మసాలాలన్నీ వేసి వేయించిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అంటే 2 గ్లాసులే కదా, అన్నం తక్కువ, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైతే టేస్ట్ మారుతుందని. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను 2 గ్లాసులు బాస్మతి రైస్కి 3 గ్లాసులు కొబ్బరి పాలు తీసి పెట్టి ఉంచాను. చక్కగా చిక్కగా వేగినటువంటి మసాలాలో కొబ్బరి పాలు వేసుకుని నా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద పాలు కొంచెం మరిగిన వెంటనే ఆల్రెడీ నేను కడిగి డ్రై నీళ్ళన్నీ వడపోసుకున్నటువంటి 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసి చక్కగా ఉప్పు అంతా టేస్ట్ అంతా కలిసినాక చూసుకుని, ఉప్పు సరిపోతే పర్వాలేదండి, చాలకపోతే మరి ఒకసారి ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టిన తర్వాత మీడియం మంటకి మార్చుకుంటూ ఒక 15 మినిట్స్లో అన్నం రెడీ అయిపోతుందండి. ఈ మసాలాలతోటి అంతా కలిసిన తర్వాత బియ్యం అందులో వేసుకుని మూత పెట్టి చక్కగా ఎంత టేస్ట్గా ఉందంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక మీడియం సైజు కొబ్బరికాయ అండి, మరీ ఎక్కువైతే అన్నం తీయగా వచ్చేస్తుంది. నేను కొబ్బరి అన్నం కాంబినేషను మటన్ కర్రీ వండాను, ఆ వీడియో కూడా మీకు పెడతాను. చూడండి ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుందండి. కొబ్బరికాయ కూడా సరిగ్గా సరిపోయింది ఆ 2 గ్లాసుల బియ్యానికి. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.